డిసెంబర్ 15 నుంచో 10 నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్. ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికీ పండుగ రోజు. బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం, ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శనం. క్రీస్తు బోధనలు ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. ప్రభువు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంచాలి, ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ మనకు చెబుతుంది. క్రైస్తవ సంస్థలు సమాజ సేవలో ఎంతో కీలకంగా ఉంటారు. క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ. నేను చాలాసార్లు చెప్పాను, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా, ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేసినటువంటి కేంద్రాలు. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివాడంటే అది ఈ విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడు కూడా ఈరోజే కాదు, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి, క్రిస్మస్కి ప్రభుత్వ తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.